ఇవనేవి కంట్రోల్ బియ్యం అండి. కంట్రోల్ బియ్యంతోనే చేస్తారు వీటిని. సో ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ కంట్రోల్ బియ్యం అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక దీన్ని బాగా కడగండి ఈ రేషన్ బియ్యాన్ని. వీటిని కొద్దిసేపు వరకు నాననివ్వండి. ఇలా నానడం వల్ల త్వరగా ఉడకటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్దిసేపు నానబెట్టండి. పెట్టి దీన్ని బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్నాక ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం ఓమా అనేది వేసేయండి, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రుచికి తగ్గట్టు. ఇప్పుడు ఇందులో జీలకర్ర యాడ్ చేయండి, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీన్ని మెత్తగా ఉడకనివ్వండి. ఇలానే ఇంకా మెత్తగా ఇలా అనేది అయ్యాక ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ అనేది. దీన్ని ఎండకి ఎండబెట్టాలి. ఇప్పుడు ఒక క్లాత్ వేసుకోండి, ఎండకి క్లాత్ వేసుకొని ఇప్పుడు ఇలాంటి గిద్దెలు తీసుకొని ఇందులో ఈ పిండి అనేది పెట్టుకోవాలి. ఇలా అనేది పెట్టుకోవాలి నిండా. దీని నిండా పెట్టాలి. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తూ ఇలా చేయండి. ఇలా అనేది వేసేసుకోండి చిన్న చిన్నగా. ఇవి ఎండినాక దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే, ఏం లేదు. కానీ బాగా ఎండాలి, కట్ చేస్తే ఇరిగేటట్టు ఎండాలి. ఇలానే మిగతా పిండి కూడా పెట్టేసుకోండి. సో ఎండినాక ఇలా అనేది అవుతాయి చూడండి, బాగా ఎండినాయి. సో ఇలా అంటే ఇరుగుతున్నాయి. సో ఇలా అనేది చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై చేద్దాం. సో ఇప్పుడు ఆయిల్ అనేది వేడయ్యాక ఏమైతే ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో వేసేయండి. సో ఇలా అనేది పొంగుతుంది. ఇలా అయ్యాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకో, అంతే. ఫైనల్గా ఇలా అనేది రెడీ అవుతాయి. ఇవే వడియాలు.